పరం శాంతి. మానవుల స్వభావం చింతాగ్రస్తంగా, టెన్షన్గా ఎందుకు మారిపోయింది? ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటున్నారు, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. చింత వారి మనసును వదలటం లేదు. మనసు చితి సమానంగా తయారైంది. కారణం ఏమిటో చెప్పండి అనే ప్రశ్నకు మానవులు చేసిన కర్మలు పదే పదే వారి ఎదురుగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి వారిని బాధ పెడుతూ ఉంటాయి. భూమిపైన అందరూ తమో ప్రధానంగా అజ్ఞానంతో ఉన్నారు. మొదట్లో ఆత్మ సత్వ రజోగుణంతో ఉండేది. ఆత్మ తేలికగా ఉండేది. ఆత్మలో పాపం యొక్క రికార్డింగ్ లేదు. ఆత్మ ఇప్పుడు ఎంత తమో ప్రధానంగా మారింది అంటే అనేక జన్మల సంచిత కర్మలు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డు ఉండటంతో పదే పదే మెమరైజ్ అవుతూ ఉంటాయి. కోరుకోకపోయినా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆత్మలో పాపం ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది? నీటి ప్రవాహం ఓవర్ఫ్లో అయినప్పుడు ఏ విధంగా అయితే బయటకు వచ్చేస్తాయో అదేవిధంగా ఆత్మలో కూడా పాపం బాగా పెరిగిపోయినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ నుండి ఓవర్ఫ్లో అవుతూ కాన్షియస్ మైండ్లోకి వస్తుంది.